చెక్. యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వినిపిస్తున్నానండి? ఐ హోప్ సో. గత వారం అంతా మన దేవుడు కాచి కాపాడిన విధానంను బట్టి తన రెక్కల క్రింద మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి కాపాడినందుకు, ఆయన కృపలను దినదినము నూతన పరుస్తున్నందుకు, ఆయన ప్రేమ వాత్సల్యత దినదినము మనకి రుజువు చేస్తున్నందుకు దేవునికి కోట్లాది కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాతో కలిపి మీరందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారని నమ్ముచున్నాను. దగ్గొస్తుందండి ఇవాళ కొద్దిగా, దయచేసి ముందుగా చెప్తున్నాను, కొంచెం మన్నించండి. ప్రారంభ ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో అనిల్ అంకుల్ ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. సరే, ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నిజమైన దేవుడా, మా యేసయ్య, మా రక్షకుడా, మా కాపరి, మా యజమానుడా, నీతిమంతుడా, అద్వితీయ దేవుడా, నీకు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము. దేవా, ఇంతకాలము నీ కృపలో, నీ కాపుదలలో, నీ ప్రేమలో మమ్మల్ని సంరక్షించి, నీ వాక్కును అందించి, నీ సన్నిధిని అందించి, ఎన్నో ఎన్నో దీవెనలు ఆశీర్వాదములు మేము పొందుకోవడానికి, మేము అనుభవించడానికి, రుచి చూడడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప గొప్ప ఎన్నో అవకాశములు, భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు 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 వందనములు తెలుపుకుంటున్నాం తండ్రి. దేవా, మరి ఆదివార క్రమంను ప్రభ మానకుండా ప్రభా మేమందరము జరిగించుకోవడానికి, సంఘముగా కూడి నీకు స్తుతి ఆరాధన అర్పించి నీ వాక్యములు ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చిన ఈ సమయంను బట్టి నీకెన్నో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, నీవు చేసిన మేళ్ళు గొప్పవయ్యా, నీవు చేస్తున్న మేళ్ళు గొప్పవయ్యా. మా కొరకు నీవు కలిగి ఉన్న ప్రణాళికలు ఎంతో మంచివి, ఎంతో దొడ్డవి, ఎంతో మంచివి, గొప్పవి దేవా. మా కొరకు నీవు కలిగిన ఆలోచనలు ఎంతో గొప్పవి. ఈ ఉదయకాలం దేవా, పాటలతో సాక్ష్యములతో నీ వాక్యము ధ్యానిస్తూ ప్రభా నిన్ను హెచ్చిస్తూ ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోచుండగా, నిన్ను ఆరాధించబోచుండగా, నీ సన్నిధిలో మేము గడపబోచుండగా దేవా, మా హృదయాలను తెరుస్తున్నామయ్యా. వి ఓపెన్ అవర్ హార్ట్స్, వి ఓపెన్ అవర్ మైండ్స్ లార్డ్. దేవా, మాతో మాట్లాడు ప్రభు. మాకేం అవసరమో మీకు తెలుసయ్యా. మా హృదయాలకు, హృదయ లోతులకు, మా కుటుంబాలకు ఈ సమయంలో ఏం అవసరమో నీకు తెలుసు కనుక ప్రభా నీవే తృప్తిపరిచేవాడవని, మా కడుపులు నింపువాడవని మేము నమ్మి నీవు మాత్రమే దేవుడవని ఒప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావములు శక్తి నీకే ఆరోపిస్తున్నాము తండ్రి. ఆమెన్. 139వ కీర్తన ప్రతి ఒక్కరు చదువుకుందామండి. నా దగ్గర ఇంగ్లీష్ బైబిలే ఉందండి రూమ్లో, అందుకని ఫోన్లో చదువుతున్నాను. దయచేసి ఎవరేమనుకోవద్దు, క్షమించండి.
139వ కీర్తన. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి అందరూ ఓపెన్ చేద్దాం. జూమే కదా, వినిపిస్తుంది కదా. అట్లా కాకుండా మనందరం కలిసి ఆరాధిస్తున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక మనందరము దేవుని సన్నిధిని లక్ష్య పెడదాము, భయపడదాము. ప్రతి ఒక్కరు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దండి. ఇది నా మనవి. థ్యాంక్ యూ. 139వ కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేనను కొనిన ఎడల, చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదా అనుకొంటినా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేల్కొంటినా ఇంకను నీ వద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరకహంతకులారా, నా యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నిన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేదురు. యెహోవా, నిన్ను ద్వేషించే వారిని నేను ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఆమేన్. హల్లెలూయా. కొద్ది పాటలు పాడుకుంటూ దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకుందాము. Hallelujah. It is a good day to praise the Lord. Every day is a good day to praise the Lord. Every day is a great day to worship Him. Every day, every minute, every second. Hallelujah. Jesus. Hallelujah.
కార్యములు ఎంత అద్భుతమో. ఈ సృష్టిని చూస్తే నాకు మాటలు రావట్లేదయ్యా. చెప్దాము. నీ కార్యములు ఎంత అద్భుతమో. ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీ కార్యములు ఎంత అద్భుతమో. ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీ కార్యములు ఎంత అద్భుతమో. ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీ కార్యములు ఎంత అద్భుతమో. ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. పాడదాము. చెప్దాం. నా ఆశయు, నా శ్వాస, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, సమస్తము నీవే అని చెప్దాము. మన సృష్టికర్త సమస్తం అండి మనకి. మన సృష్టికర్త మనకు కావాల్సిందంతానండి మనకి. హల్లెలూయా. నా ఆశయు, నా శ్వాస నీవే, నా దుర్గము, నా కోట నీవే. నా ఆశయు, నా శ్వాస నీవే, నా దుర్గము, నా కోట నీవే. పాడదాం మీరు నేను కలిసి. నా ఆశయు, నా శ్వాస నీవే, నా దుర్గము, నా కోట నీవే. నా ఆశయు, నా శ్వాస నీవే, నా దుర్గము, నా కోట నీవే. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. నీవేనయ్యా. చెప్దాము. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. నా యేసయ్యా. పాడదాము. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నా జీవితం అంతట్లో నీవే, నా సమస్తము నీవే. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. పాడదాము. నా యేసయ్య. పలుకుదాం ఆయన నామము. నా యేసయ్యా,
నా యేసయ్యా, నా యేసయ్యా నీవే, నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, ఓ నీవే పరమ తండ్రి. ఓ నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, నీవే పరమ తండ్రి. ఓ yes you are. నీవే సృష్టికర్త, నీవే నా రక్షణ, ఓ నీవే పరమ తండ్రి యేసయ్యా. ఓ నీ కార్యములు ఎంత అద్భుతమో, ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. నీ కార్యములు ఎంత అద్భుతమో, ఈ సృష్టిని చూస్తే నాకు మాటలే లేవు. ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందామండి. నా బలహీనతలో బలము నీవే, నా సర్వము నీవే అనే పాట. యు ఆర్ మై ఆల్ ఇన్ ఆల్. అన్నీ సర్వము నీవే. యు మై స్ట్రెంగ్త్ వెన్ ఐఎమ్ వీక్. యేసు నీ నామం ఎంతో గొప్పదయా. Jesus is your name and it's greater than any other name. It's bigger than any other name. It's stronger and more powerful than any other name. Jesus. యేసు ఈ రెండు పదములు మన నోటి నుండి పలుకుతున్నాము. పలికినప్పుడు విశ్వాసంతో, నమ్మకంతో పలికినప్పుడు శక్తి, ప్రభావము నీ నోటి నుండి వస్తుంది. హల్లెలూయా. జీసస్, 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 జీసస్. ఎంత గొప్ప భాగ్యం కదా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లెట్స్ జస్ట్ థ్యాంక్ హిమ్, లెట్స్ జస్ట్ థ్యాంక్ హిమ్. స్థుతులు చెప్దామండి, ఎందుకంటే ఆయన యోగ్యుడండి. మనం చెప్తానే ఉండటానికి, మనం ఎడతెగగా ఆయనకి స్థుతులు చెప్పడానికి ఆయన యోగ్యుడు. హీస్ వర్ది, హీస్ వర్ది, హీస్ వర్ది. యు ఆర్ వర్ది. నేను వెదికే సంపద నీవయ్యా, నేను వెదుకు బలము నీవయ్యా. నా హృదయ లోతులలో ఏమి వెతుకుతుందో నా హృదయం, అది నీవేనయ్యా. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. చిన్న మాటలండి చెప్దాము. You are my all in all. నా సర్వంలో కూడా నా సర్వం నీవే.
are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Pardon. You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. యేసు పాడదామా? యేసుని నామం. యేసు నీ నామం ఎంతో గొప్పది. యేసు నీ నామం ఎంతో గొప్పది. Oh Jesus, Lamb of God, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Taking my sin, my cross, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy. నాతో పాటు కలిపి పాడదాం. యేసు నీ నామం ఎంత గొప్పదని. ఓ యేసు నీ నామం గొప్పది, ఎంతో గొప్పది. యేసు, ఈ రెండు మాటలే. నీ నామం ఎంతో గొప్పది. యేసు అను రెండు పదములు ఎంత గొప్పవి కదా. యేసు నీ నామం ఎంతో గొప్పది. విశ్వాసంతో పాడినప్పుడు, యేసు అని ఆయన నామం పలికినప్పుడు ప్రభావము, శక్తి, విడుదల,
స్వస్థత ఓ గొప్పది యేసు యేసు నీ నామం ఎంతో గొప్పది యేసు నీ నామం ఎంతో గొప్పది. వినూత్న మన మధ్యలో ఉన్నది. లాస్ట్ వీక్ కూడా ఒక స్పెషల్ సాంగ్ పాడతా అనేది కానీ కుదరలేదు. ఇఫ్ యు ఆర్ దేర్ వినూత్న, కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ ఒకవేళ యా. హాయ్ వినూత్న. మన మధ్యలో వినూత్న ఒక ప్రత్యేకమైన పాట పాడతా అని చెప్పింది. ప్లీజ్ గో అహెడ్ వినూత్న. కొద్దిగా మైక్ దగ్గర పెట్టుకోవా, ఇయర్ ఫోన్స్ మైక్ ఆర్ ఎనీథింగ్. నా వాయిస్ వినిపిస్తుందా బాగా అప్పుడు? హలో, ఈస్ మై వాయిస్ ఆడిబుల్? yes 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 Starting. Thank you for giving this opportunity. Praise God. బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, దినాడు కూడిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించునో ప్రభు, నా బ్రతన నముగా చేరువేయని. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము.
నీ పిలుపు నేను మరచితి, నా పదుగునే అలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా ఇన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. శేషము గర్పించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. కొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హలో. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ వినూత్న. Yeah. Thank you. Thank you for giving this chance. ఓకే, మరి ఒక్క పాట పాడుకుంటూ దేవునికి స్తుతి ఆరాధన సమర్పించుకొని తర్వాత అనిల్ అంకుల్ మన మధ్యలో ఉన్నారు, మన కోసము వాక్యము ఆయన సిద్ధపడ్డారు, అందించమని నేను ఆయనని మనవి చేస్తున్నాను. ఒక పాట పాడుకుందాం. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథ దైవమా. అందరికి వచ్చిన పాట అండి, కలిపి పాడుకుందాము. అన్ని వేళలందు ప్రతి పరిస్థితి అందు మన దేవుడు యోగ్యుడు కనుక అదే విధమైన యథార్థమైన ఏకరీతిగా ఉండే ఆరాధన మాత్రమే, అన్ని సమయములందు మనం ఏకరీతిగా ఇవ్వగలిగిన ఆరాధన మాత్రమే, యథార్థమైన ఆరాధన మాత్రమే చెల్లిద్దాము. ఈ భూమి గతించిపోవును కానీ ఆయన వాక్యం గతించిపోదు, ఆయన గతించిపోడు, ఆయన ప్రేమ గతించిపోదు. ఆల్ దట్ ఈస్ that lives forever, all that is everlasting is him, is his love, is his word. ఓ ఏ భయము నీకేలనుచు అభయం బునిచ్చవయా. ఏ భయము నీకేలనుచు అభయం నిచ్చవయా. ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా. పాడదామండి, ప్రతి ఒక్కరు పాడదాము. ఏ రీతి స్తుతింతును, ఏ రీతి వర్ణింతును మధురమైన నీ ప్రేమ, యథార్థమైన నీ ప్రేమను బట్టి. ఏ కాకినై నే చుక్కానిలో ఏ తోడు గానని నాకు, ఏ మోదులో ఎటు
అభయం భూని చావయా ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో దాచావయ్యా ఓ ఏ భయము నీకేలానుచు అభయం భూని చావయా ఏ దారి కనపడని వేళ నీ ఒడిలో దాచావయ్యా ఈ రీతి స్తుతింతునే ఓ యేసు నాథా దైవమా ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబు. మనము ఇట్లాంటి పాటలు పాడినప్పుడు మన భయము మన ఆందోళన అవన్నీ జ్ఞాపకం చేసుకొని ఏడవడానికి కాదండి, వాటికి పైగా దేవుడు మనకి భయపడొద్దు భయపడకము అన్న ఇచ్చిన వాగ్దానము, నీ తోడు నేను ఉంటాను అన్న ఇచ్చిన వాగ్దానము, వీటి మీద మనము కాన్సన్ట్రేట్ చేద్దాము. లెట్ us ఫోకస్ ఆన్ హిస్ ప్రామిసెస్. మనం ఒంటరులము అని, అనారోగ్యపరులమని, బలహీనులమని కాక, వాటిని పట్టుకొని ఏడవటం కాకుండా, వీటన్నిటికీ పైగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మన ప్రాణము, మన దేహము, మన ఆత్మ సమస్తము దేవా నీ స్వాధీనంలో ఉన్నాయి కదయా, నీ స్వాధీనంలో ఉన్నాయి దేవా అని ఒప్పుకుంటూ ఆయనను హెచ్చిస్తూ ఆరాధిద్దామండి. ఏ మనుష్యులు ఏ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంబే కదయ్యా. ఏ మనుష్యులు ఏ వైద్యులు ఎన్నెన్ని చేసిన గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనంబే కదయ్యా. పాడదాము. నాకేమి స్పృహ లేక ఉన్నా నా కాపరిగా నిలిచావయ్యా. యెహోవా రాఫాని అనుచు నీ స్వస్థతను ఇచ్చావయ్యా. నాకేమి స్పృహ లేక ఉన్నా నా కాపరిగా నిలిచావయ్యా. యెహోవా రాఫాని అనుచు నీ స్వస్థతను ఇచ్చావయ్యా. ఈ రీతి స్తుతింతునే ఓ యేసు నాథా దైవమా. ఈ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబు. నీ ప్రేమను నీ పేరును నా జీవితంలో నా కుటుంబంలో నా సంఘంలో మరువలేనయా. అన్ఫర్గెటబుల్ ఇస్ యువర్ నేమ్, ఇస్ యువర్ లవ్. నిజ దైవము నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేను. అవును, నీ కరుణను
నీవే ఏ మనిషిలో చూడలేదు. నిజ దైవము నీవే అనుచు నీ వైపేనే చూచానయా. నా స్వామి నాతోనే ఉంది, నా కన్నీరు తుడిచావయ్యా. ఎవరైనా ఉన్నారండి ఇలాగా ఈ లోకంలో మనకి? నిజ దైవము నీవే అనుచు నీ వైపే నే చూచానయా. నా స్వామి నాతోనే ఉంది, నా కన్నీరు తుడిచావయ్యా. నీ రీతి స్తుతింతును ఓ యేసు నాథా దైవమా. నీ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురమును. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరారగా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు నింపినాయయా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు. దయచేసి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఒట్టిగా పాట పాడదండి ఎవరు. మనం ఒట్టిగా పాటలు పాడేటట్టయితే బయట ఏ పాట పాడినా ఒకటే. యథార్థంగా చెప్దాము. నిజ దైవము నీవే అనుచు నీ వైపే నే చూచానయా. నా స్వామి నాతోనే ఉంది, నా కన్నీరు తుడిచావయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరారయా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయా. మనం ఇంకనూ పాపదమై ఉండగానే ఆయన మనల్ని వెతికి రక్షించాడు. మనం ఇప్పుడు చేస్తున్న పాపము, నిన్న చేసిన పాపము, మనము రేపు చేయబో అవిధేయత సమస్తమును ఆయన కృప ద్వారా కొట్టివేసిన వాడు. ఆయన కృప ద్వారా కొట్టివేసిన వాడు. మనం నీతిమంతులము కాము, ఆయన కృప వలన మనం నీతి పొందుకున్నాము. ఆయన కృప వలన మనము పరిశుద్ధత పొందుకున్నాము. ఆయన కృప వలన మనం పరలోకము చేరబోతున్నాము. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరారయా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయా. ఇదే కాలం దేవా యేసయ్యా, పాటలతో నీకు స్తుతి ఆరాధన సమర్పించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి స్తోత్రములు 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 తెలుపుకుంటున్నామయ్యా. మేము బలహీనతలో బలము నీవై ఉన్నావు, అనారోగ్యంలో స్వస్థత నీవై ఉన్నావు, అన్ని వేళల యోగ్యుడవు నీవై ఉన్నావు దేవా. నీ కృపలో ఒక్కొక్కటిగా తలుస్తుంటే దేవా మా హృదయం నిండిపోతుందయ్యా. Lord, our hearts are being filled and being overflowing. Our hearts are overflowing, Lord. నిండి పొర్లుచున్నాయా మా గిన్నెలు. నీ కృపలన్నీ ఒక్కొక్కటిగా తలుస్తుంటే దేవా గిన్నెలన్నీ నిండి పొర్లుచున్నాయా. కృతజ్ఞతతో, ఆశ్చర్యంతో, ఇంత గొప్ప ప్రేమ, ఈ దైవత్వములోనే నేను నివసించుచున్నానా ఇంతకాలము. దేనికి భయపడను, నీవు నాతో ఉండగా నేను దేనికి దిగులు పడను. నీవు సర్వ సృష్టి అయిన దేవుడవైన నీవు
ద వన్ హూస్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్ అండర్ ద సన్. నీవు నాతో ఉండగా దేనికి భయపడను. నీ వాగ్దానములను చేత పట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలము మా స్తుతి ఆరాధనను అంగీకరించడానికి, స్వీకరించడానికి, ఆఘ్రాణించడానికి మా మధ్యలో ఇమ్మానుయేలు దేవుని కానీ సన్నిధిని ఉంచావు. శారీరకంగా ఒక స్థలంలో లేనప్పటికీ నీ ప్రభు ఆత్మలో నీవు మమ్మల్ని అందరినీ ఏకపరిచి సమాజంగా కూడుకొనుటకు నీవు మాకు భాగ్యమునిచ్చావు. నీకు స్తోత్రములు అర్పించుకుంటూ మా ఈ ఆరాధనకు నీవు మాత్రమే ఇంకెవ్వరు కాదు, నీవు మాత్రమే యోగ్యుడవని, అర్హుడవని, పాత్రుడవని, నీవు మాత్రమే దేవుడవని ఒప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, శక్తి మా ఈ స్తుతి ఆరాధన ఈ పరిశుద్ధ పాదములు చెంత సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిని ఇచ్చినందుకు, ఆయన సన్నిధిలో మనం స్తుతించి ఆరాధించడానికి అవకాశం ఇచ్చినందుకు కోట్ల కొలది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా నిండు వందనములండి. అందరు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా సంతోషంగానే ఉన్నాను. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ బికాజ్ our God is a good God all the time. హల్లెలూయా, ఆమేన్. ఈ సమయంలో అనిల్ అంకుల్కి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుడు మన కోసం, మనందరి కోసం ఏర్పాటు చేసిన వాక్యమును అనిల్ గారి ద్వారా మనమందరము విని స్వీకరిద్దాము. ప్లీజ్ గో హెడ్ అంకుల్. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా వాయిస్ వినపడుతుందమ్మా క్లియర్గా? వినిపిస్తుంది అంకుల్. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, మీ ఉచితమైనటువంటి కృపను బట్టి, మీ దయా సంకల్పాన్ని బట్టి, మీ విలువైన ఘనమైనటువంటి పాదములకు స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఇది నాన్న మేమందరం కలిసి నాయన మీ సన్నిధిలో ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మహిమపరచడానికి, మీ వాక్కుల చేత బలపరచబడటానికి మాకును మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీ పాదములకు వందనాలు. ప్రభా, దాసులు లేని లోటును మీరు తీర్చండి. ఏ రీతిగా అయితే మీ దాసుల ద్వారా మమ్మల్ని బలపరుచున్నారు గత కాలపు దినాలన్నిటిలో, అదే రీతిగా ప్రభా దాసుల ఆత్మను మా మీదను ఉంచి ఈ ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైన సందేశాల ద్వారా మేము ఈ దినాన్ని బలపరచబడటానికి సహాయం దయచేయండి. మీ కార్యాలు మా పక్షాన జరిగించుకొని మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావులు తెచ్చుకొనమని ప్రియ ప్రభు అయిన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయము నుండి మొదటి నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఈ జక్కయ్య గురించి దాదాపుగా క్రైస్తవ జీవితాల్లో అందరికీ సుపరిచితుడి. ఎన్నో సందర్భాల్లో జక్కయ్య గురించి మనం వాక్యాన్ని విన్నాం. అయితే ఈ జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయమైన సత్యం చాలా విలువైనటువంటి సందేశము జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవచ్చు. మంచి ఆత్మీయమైనటువంటి విలువను నేర్చుకోవచ్చు. ఎలా దేవుణ్ణి సంపాదించుకోవాలో నేర్చుకోవచ్చు. ఎలా దేవుని దృష్టిని ఆకర్షించాలో ఈ జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవచ్చు. చక్కని ఉదాహరణ జక్కయ్య. అయితే ఈ జక్కయ్య తన యొక్క జీవిత విధానంలో చూస్తే సుంకపు గుత్తదారుడు, అంటే పన్నులు వసూలు చేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు.
ఒక సందర్భంలో యేసు ప్రభు ఇంటికి వచ్చిన తరువాత, యేసు ప్రభు దర్శించిన తరువాత, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. అంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, అంటే ఇక్కడ జక్కయ్య అన్యాయస్తుడిగా కనపడతా ఉన్నాడు, లేదా మోసము చేసి సంపాదించుకునేవాడిగా కనపడతా ఉన్నాడు, అవిధేయుడిగా కనపడతా ఉన్నాడు. లోకానుసారమైనటువంటి విధానంలో చూస్తే పాపిష్టి జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తిగా, దేవునికి అయిష్టమైనటువంటి వ్యక్తిగా ఇక్కడ జక్కయ్య జీవిస్తూ ఉన్నాడు. అక్రమమైనటువంటి పన్నులను వసూలు చేస్తూ, అక్రమ సంపాదనను సమకూర్చుకుంటూ, లోకానుసారమైనటువంటి బ్రతుకుతున్నటువంటి ఈ జక్కయ్యకు ఒకసారట యేసయ్యను చూడాలనిపించిందట. పాపిష్టి జీవితం జీవిస్తున్న వ్యక్తికి, అక్రమంగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి, అన్యాయం చేసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఎవరిని చూడాలనిపించిందంటే యేసయ్యను చూడాలనిపించింది. ఎంత ఆశ్చర్యం కదా! మరి యేసయ్య గురించి ఎప్పుడు విన్నాడో తెలియదు గాని, ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన చేస్తున్న కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలని, ఆయన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయని మరి విన్నాడేమో. ఆ వినిన తోడనే తనకు అసలు యేసయ్యను ఎవరో చూడాలి అన్నటువంటి ఆశ అతనిలో కలిగింది. అతను రక్షించబడిన వ్యక్తి కాదు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కాదు, పాపం నుండి వేరైనటువంటి వ్యక్తి కాదు, లేదా దేవుణ్ణి సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. లోకానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి జక్కయ్యకి దేవుడు యేసయ్య ఎవరో చూడాలన్నటువంటి ఆసక్తి. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళరా, రోజు రక్షించబడినటువంటి మన జీవితాల్లోనే, మారు మనసు పొందినటువంటి మన జీవితాల్లోనే, దేవుని ఎరిగినటువంటి మన జీవితంలోనే, ఆయన శిలువ రక్తము చేత కడగబడినటువంటి మన జీవితాల్లోనే యేసు ప్రభువును కలుసుకునే పరిస్థితులు కనపడట్లేదని, దేవుని సన్నిధికి ఆసక్తిగా వెళ్ళలేనటువంటి పరిస్థితులు, దేవుని వాక్యాన్ని వినలేనటువంటి పరిస్థితులు, దేవునితో సహవాసం కలిగి జీవించలేనటువంటి పరిస్థితులు, దేవుని బిడ్డలైనటువంటి వారికి నమ్మకమైనటువంటి జీవితాన్ని జీవించలేనటువంటి పరిస్థితులు రక్షించబడిన వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లోనే కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ లోకానుసారంగా అక్రమమైన జీవితాన్ని జీవించే వ్యక్తికి మాత్రము అసలు యేసయ్య ఎవరు చూడాలి, ఆయన ఎవరో నేను చూడాలి అన్నటువంటి ఎంత ఆసక్తి తనలో కనపడుతున్నట్లు ఇక్కడ ఉన్నది. అయితే అదే తడుగా యేసు ప్రభు వారు ఆ ఇంకో పట్టణానికి వస్తున్నటువంటి ఆ తరుణంలో అది తెలుసుకొని ఆయన చూడాలన్నటువంటి ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తీరా యేసయ్యను చూడటానికి వెళ్ళేసరికి అక్కడ ఒక సందర్భం, చుట్టూ గుట్టుకూడి ఉన్నారు జనాలు. అయితే ఈయన పొట్టివాడైనందున, మరుగుజ్జి తనంతో ఉన్నాడు కాబట్టి యేసు ప్రభును చూడలేనటువంటి పరిస్థితి కనపడతాం. చుట్టూ జనాలు ఉన్నారు, వెళ్ళలేనటువంటి పరిస్థితి, యేసయ్యను చూడలేనటువంటి పరిస్థితి, నిరుత్సాహమైనటువంటి పరిస్థితి కనపడదు. కారణం ఏమిటంటే అతడు పొట్టివాడైనందున. మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. యేసు ఎవరో అని చూడగోరినో కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. పొట్టివాడైనందున యేసు ప్రభుని జక్కయ్య చూడలేకపోయాడు. గమనించాలి దేవుని బిడ్డలైనటువంటి వారారా, జక్కయ్య యేసు ప్రభువును చూడటానికి, యేసు ప్రభువును కలుసుకోవటానికి తన పొట్టితనం ఏమైపోయిందంటే అడ్డమైపోయింది. పొట్టితనము ఆటంకమైపోయింది. తన మరుగుజ్జుతనం ఏమైపోయిందంటే యేసు ప్రభువును కలుసుకోవాలన్న ఆసక్తి అయితే ఉంది కానీ, ఆయన చూడాలన్నటువంటి తపన పడుతున్నాడు కానీ, ఆయన కలుసుకోవాలన్నటువంటి ఎంతో ఎంతో ఆశతో నిరీక్షణతో వచ్చాడు. కానీ తన పొట్టితనం ఏమైపోయిందంటే యేసు ప్రభువును చూడటానికి అక్కడ అభ్యంతరంగా, లేదా ఆటంకంగా, లేదా అడ్డుగా నిలిచిపోయింది. ఆ పొట్టితనం వల్ల యేసు ప్రభువును చూడలేకపోతా ఉన్నాడు. ఆ పొట్టితని అడ్డము వలన యేసు ప్రభువును కలుసుకోలేకపోతున్నాడు. ఆ పొట్టితనం అనే ఆటంకం వలన యేసు ప్రభువును కలుసుకోవాలన్నటువంటి ఆ తపన అతను సంపాదించుకోలేనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. గమనించగలుగుతారా? ఈ దినాల్లో మానవ జీవితంలో, మన జీవితంలో కూడా యేసయ్యను కలుసుకోవాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, దేవుని ప్రేమను పొందుకోవాలంటే, లేదా రక్షించబడాలంటే ఏవి ఆటంకాలు, ఏవి అడ్డంకులు, ఏవి అడ్డుగా నిలుస్తా ఉన్నాయో. దేవుడంటే ఇష్టమే,
దేవుని సన్నిధి అంటే ఇష్టమే, దేవుని వాక్యం అంటే ఇష్టమే, దేవుని బిడ్డలంటే ఇష్టమే, ప్రార్థన అంటే ఇష్టమే. కానీ కొన్ని కొన్ని అడ్డంకులు మనల్ని ఏం చేస్తాయంటే దేవుణ్ణి కలుసుకోనివ్వకుండా, దేవుని వాక్యాన్ని విననివ్వకుండా, దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా, దేవుని సత్యాన్ని గ్రహించుకోనివ్వకుండా, సంపూర్ణమైనటువంటి భక్తి విధానములో మనల్ని నడవనివ్వకుండా, మారు మనసుకు తగినటువంటి అనుభవాలను మనం నేర్చుకోనివ్వకుండా ఎన్నో అడ్డంకులు మన జీవితాల్లో కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ జక్కయ్యకు యేసయ్యను కలుసుకోవటానికి పొట్టితనం అడ్డమైపోయింది. అక్కడ ఆటంకం అయిపోయింది. చూడలేకపోతా ఉన్నాడు, కలుసుకోలేకపోతా ఉన్నాడు. ఇంట్రెస్ట్ అయితే ఉంది, ఆశ కలిగి ఉన్నాడు, కానీ తన ఆశ ఏమైపోయిందంటే నిరాశ అయినట్లుగా ఇక్కడ కనపడతా ఉన్నది. మన జీవితంలో కూడా ఒకసారి గమనించుకుందామా? యేసయ్య అంటే మనకు ప్రేమే, దేవుని సన్నిధి అంటే మనకు ప్రేమే, రక్షించబడినటువంటి వ్యక్తులమే, మారు మనసు పొందినటువంటి వ్యక్తులమే. కానీ సంపూర్ణమైనటువంటి భక్తి విధానంలో మనల్ని మనం నడవలేకపోతా ఉండటానికి కారణము, విశ్వాసంతో ముందుకు సాగలేకపోవటానికి కారణము, భక్తి యొక్క విలువలను సంపాదించుకోలేకపోవటానికి కారణము, క్రీస్తు అనే బండ మీద మన అడుగులను స్థిరపరచుకోలేకపోవటానికి కారణము, క్రీస్తు కొరకు సమర్పణ త్యాగము కలిగి భక్తి జీవితంలో ముందుకు నడవలేకపోవటానికి కారణము, క్రీస్తు కొరకు గుప్పెళ్ళు విప్పలేకపోవటానికి కారణము, ఏవి ఆటంకాలు, ఏవి అడ్డులు, దేవునికి మనకి ఎన్నో అడ్డులు కనపడతా ఉంటాయి. ఇక్కడ జక్కయ్య విషయంలో మనం నేర్చుకోవలసినటువంటి చక్కని గుణపాఠాలు ఎన్నో ఉన్నవి తెలిసిన. మొట్టమొదటిగా అన్యాయంగా బ్రతికే వ్యక్తి, అక్రమంగా బ్రతికే వ్యక్తి, ఆ వ్యక్తికి యేసయ్యను చూడాలన్నటువంటి తపన మొట్టమొదటిగా. రెండవదిగా దేవుణ్ణి కలుసుకోవాలనుకున్నాడు, కానీ యేసయ్యతో మరి మాట్లాడాలనుకున్నాడేమో, కానీ పొట్టితనము ఇక్కడ తనకు అడ్డమైపోయింది. పొట్టితనం ఇక్కడ అడ్డమైపోయింది. కానీ కానీ గ్రహించుకోవలసిన మరొక ఆత్మీయమైన సత్యం ఏమిటో తెలుసునా? తన పొట్టివాడైనప్పటికీ, యేసు ప్రభువును చూడటానికి తన పొట్టితనం అడ్డమైనప్పటికీ నిరుత్సాహపడకుండా తనలో ఒక దృఢమైనటువంటి సంకల్పము, నేను ఏది ఏమైనా సరే నేను యేసయ్యను కలుసుకోవాలి, ఏది ఏమైనా సరే నేను చూడాలి, ఏది ఏమైనా సరే నేను యేసయ్యను రోజు దర్శించాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పము కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రక్కనే ఉన్న చెట్టు ఎక్కడానికి తను పూనుకున్నాడండి. తను సామాన్యమైనటువంటి వ్యక్తిగా, ధనవంతుడని వ్రాయబడు, మంచి ప్రొఫెషన్ లో ఉన్నాడు ఆయన. సుంకపు గుత్తాదారుడు, చాలా విలువగా బ్రతుకుతున్న వ్యక్తి, చాలా గొప్పగా లోకానుసారంగా గొప్పగా బ్రతుకుతున్న వ్యక్తి, గొప్ప ధనవంతుడిగా ఉన్న వ్యక్తి. ఆ ధనవంతుడిగా ఉన్న వ్యక్తి చెట్టు ఎక్కైనా సరే నేను యేసయ్యను చూడాలనుకున్నాడు. నేను అనుకున్నాను, పొట్టివాడు కదా, చెట్టు ఎక్కటానికి తను ఎంత ప్రయత్నం చేసి ఉంటాడో. తను అనుకొని ఉండలేదు, అమ్మో ఒకవేళ నేను ఎక్కితే జారి కింద పడిపోతే, కాలు చేయి ఇరిగిపోతే పరిస్థితి ఏంటి. మామూలుగా ఉన్న మనమే చెట్లు ఎక్కడానికి ఉన్నసారి సంకోచిస్తా ఉంటాము. సహజంగా చెట్లు ఎక్కడం కూడా అలవాటు ఉన్న వాళ్ళు చెట్లు ఎక్కుతా ఉంటారు. ఈయన ఆ పొట్టితనము మనుషుల మధ్యలో వెళ్ళి కూడా చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ చెట్టు ఎక్కి నేను యేసు ప్రభువుని చూడాలన్నటువంటి ఆసక్తి. అమ్మో ఎక్కితే ఏమైనా ప్రమాదం జరిగితేమని ఆలోచించలేదు, జారి పడతానేమని ఆలోచించలేదు, పడితే ఏమవుతాను, అసలే పొట్టివాడిని, ఏమైనా కాళ్ళు చేతులు ఏమైనా ఫ్రాక్చర్ అయితే ఏంటి, నా బ్రతికేంటి, నా పరిస్థితి ఏంటో అలా కూడా ఆలోచించలేదు. తనకు ఒకటే ఒక ఆశ, ఒకటే ఒక నిరీక్షణ, నేను యేసయ్యను చూడాలి. ప్లస్ అదొకటి, అరే నేను ఒక విలువైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను లోకంలో, ధనవంతుడిగా బ్రతుకుతున్నాను. చెట్టుకి చూసేవాళ్ళు ఎవరుకుంటారో, ఇదేంట్రా బాబు పొట్టుడై ఉన్నాడు, వీడు చెట్టుకి చూడకపోతే ఏమైంది, ఏంటి ఎంత ప్రొఫెషనల్ ఉన్నాడు, ఎంత గొప్పోడు, చులకనగా మాట్లాడతారేమో, చెట్టు ఎక్కితే ఏమని అనుకుంటారేమో, చూసేవాళ్ళు ఏమని అనుకుంటారేమో అన్నటువంటి సంకోచం కూడా తను ఆలోచించలేదండి. తనలో ఒకటే ఒక దృఢ సంకల్పము, నేను యేసయ్యను చూడాలి అంతే. యేసయ్యను చూడాలన్నటువంటి ఆశ, యేసయ్యను కలుసుకోవాలన్నటువంటి ఆశ, తను పొట్టివాడని గాని, చెట్టు ఎక్కితే ఎవరేమనుకుంటారని కానీ, ఎక్కితే జారి పడితే నేను ఏమైపోతానని కానీ దాని గురించి ఏమీ ఆలోచించలేదండి. ఒకటే ఒక ఆలోచన, ఒకటే ఒక తపన, ఒకటే ఒక నిరీక్షణ, నేను యేసయ్యను కలుసుకోవాలి. ఎంత గొప్ప అనుభూతి జక్కయ్యలో మనం నేర్చుకోవచ్చు. ఎంత గొప్ప అనుభూతిని మన జక్కయ్య ద్వారా మనం అవగాహన చేసుకోవచ్చు. మన జీవితంలోనైతే మనకున్న ప్రొఫెషన్ లోనే దేవుని కనపరచడానికి సిగ్గుపడతా ఉంటాం. 10 మందిలో దేవుణ్ణి మహిమపరచడానికి సిగ్గుపడతా ఉంటాం.
దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సిగ్గుపడతా ఉంటాం, సంఘంలో పాటలు పాడటానికి సిగ్గుపడతా ఉంటాం, లేదా ఏదో ఎన్నో సందర్భాల్లో అనేక వాటిని ముందు పెట్టుకొని దేవుణ్ణి సంపూర్ణంగా గణపరచడానికి కొన్ని సందర్భాల్లో బిడియపడతా ఉంటాం. కానీ ధనవంతుడిగా ఉన్న వ్యక్తికి, మంచి ప్రొఫెషన్ లో ఉన్నటువంటి వ్యక్తి దేని గురించి ఆలోచించలేదు, కేవలం దేవుని గురించి ఆలోచించాడు. అలాంటి తత్వం ఈ రోజు మన జీవితంలో కలిగి ఉంటే, అలాంటి తత్వం ఈ రోజు మన జీవితంలో కలిగి ఉంటే ఎంతటి మేలు. ఇక్కడ జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతమైన సంఘటన ఏమో తెలిసినా, జక్కయ్య యేసు ప్రభుని చూడాలని వెళ్ళాడు, కానీ యేసు ప్రభువే జక్కయ్యను చూశాడు. జక్కయ్య యేసు ప్రభుని చూడటం కాదు, యేసు ప్రభువే జక్కయ్యను చూశాడు. అందుకే అన్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగ్రా. ఎందుకో తెలుసునా, జక్కయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ విలువలు దేవుడు గ్రహించాడు అనుకుంటా, ఆసక్తిని గ్రహించాడు అనుకుంటా. అక్కడ అంతమంది ఉన్నప్పటికీ, అంతమంది ఆయన చూస్తున్నప్పటికీ, అంతమంది ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ, ఈయన దృష్టి మాత్రము చెట్టు మీద ఉన్న జక్కయ్య మీద పడింది. జక్కయ్య నువ్వు త్వరగా రావయ్యా, రోజు నేను నీ ఇంటికి రావాల్సినది. ఎంత గొప్ప అద్భుత సాక్ష్యము, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మెట్టు, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవము. అతని ఆసక్తే ఆ పొట్టితనాన్ని సైతము లెక్క చేయకుండా, తన తన గొప్పతనాన్ని, ప్రొఫెషన్ సైతము లెక్క చేయకుండా, చెట్టు ఎక్కితే జారి పడిపోతే నా పరిస్థితి ఏంటో అన్నటువంటి దానికి కూడా లెక్క చేయకుండా, కేవలం ఒకటే ఒక నిరీక్షణతో జక్కయ్య ముందుకెళ్ళాడు. కాబట్టి తనతో పాటు యేసయ్య ఇంటికి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఇది ఎంత గొప్ప అనుభవం. యేసయ్య ఇంటికి వెళ్ళిపోయాడు జక్కయ్య ఇంటికి. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళిపోయాడు, గొప్ప పరిణామం, గొప్ప మార్పు. తన ఇంటిని మొత్తాన్ని రక్షించుకున్నాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు, తన అవిధేయతలు తెలుసుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన అవిధేయతలు, తన బలహీనతలు సమస్తాన్ని విడిచిపెట్టడానికి తను కోరుకున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడు తన గృహంలో కడుగు పెట్టాడో, తన జీవితంలో ఎంత గొప్ప రక్షణ ఆనందాన్ని జక్కయ్య సంపాదించుకున్నాడు. దీనంతటికీ కారణం ఏంటంటే, జక్కయ్య అంత రక్షణ తన కుటుంబానికి సంపాదించుకోవటానికి గల కారణం ఏమిటంటే, యేసయ్యను చూడటానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అడ్డులు చోటు చేసుకున్నా, వాటన్నిటిని అధిగమించి క్రీస్తు కొరకు ముందుకు సాగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసయ్యను కలుసుకోవటానికి ముందుకు సాగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జక్కయ్య చూడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, మన జీవితంలో కూడా దేవుని కార్యాలు మనం చూడాలి అంటే, దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోవాలి అంటే, రక్షణ ఆనందాలను మనం సొంతం చేసుకోవాలి అంటే, క్రీస్తుని మన గృహంలోనికి తీసుకుని రావాలంటే, జక్కయ్య చూపించినటువంటి ఆ మార్గాన్ని మనం అన్వేషిస్తే చాలు. ఆ మార్గాన్ని మనం తెలుసుకుంటే చాలు, గ్రహించుకుంటే చాలు. ఏ అవరోధాలు వచ్చినా, ఏ బలహీనతలు చోటు చేసుకున్నా, ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, కుటుంబ పరిధుల్లో కానివ్వండి, స్నేహితుల పరిధుల్లో కానివ్వండి, ఎవరెవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అభ్యంతరాలు చోటు చేసుకున్నా, ఎన్ని బలహీనతలు చోటు చేసుకున్నా, ఏది ఏమైనా నేను యేసయ్యను కలుసుకోవాలి, ఏది ఏమైనా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఏది ఏమైనా నా హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి, ఏదైనా నేను దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని చిత్తానుసారంగా నేను జీవించాలి అన్నటువంటి ఒక నిశ్చయిత మనం కలిగి ఉంటే, ఆ నిశ్చయితతో మనం ముందుకు అడుగులు వేస్తే, జక్కయ్యను దర్శించిన దేవుడు మనల్ని దర్శిస్తాడు. జక్కయ్యతో నడిచిన దేవుడు మనతో నడుస్తాడు. జక్కయ్య ఇంటికి వచ్చిన దేవుడు మన ఇంటికి వస్తాడు. జక్కయ్యకి ఇచ్చిన రక్షణ గొప్ప అనుభూతిని మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి గ్రంథంలో చాలా మంది ఏవేవో అడ్డులు పెట్టుకొని, ఏవేవో అభ్యంతరాలు పెట్టుకొని క్రీస్తుని సంపాదించుకోలేనటువంటి వాడు, క్రీస్తుని స్వతంత్రించుకోలేనటువంటి వాళ్ళు, క్రీస్తు కొరకు ముందుకు అడుగులు వేయలేక నష్టపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. మచ్చుకకు నేను కొంతమందిని మాత్రమే నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త నేను చదువుతాను. 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి మనం చూసినట్లయితే, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనపడతాడు.
ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. ఒకడు పరిగెత్తుకుని వచ్చాడట యేసయ్య దగ్గరికి. మోకాళ్ళుని, అయ్యా నాకు నిత్య జీవం కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నిత్య పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలయ్యా, నేనేం చేయాలి? ఎంత ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మామూలు నడుచుకుంటా కూడా కాదు. పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళుని, సద్బోధకుడా, నాకు నిత్య జీవం కావాలయ్యా, నిత్య జీవానికి వారసత్వం నాకు కావాలయ్యా, నన్నేం చేయమంటావు వచ్చి, నన్నేం చేయమంటావు వచ్చి. అతనిలో ఉన్నటువంటి ఆసక్తి ఎంత మొట్టమొదటిగా చదివినప్పుడు ఎంత గొప్పదిగా, ఎంత ఉన్నతమైనదిగా కనపడతా ఉన్నది. ఇక్కడ జక్కయ్యకు ఉన్నటువంటి ఆసక్తి, ఇతనికి ఉన్నటువంటి ఆసక్తిలో ఎంత వ్యత్యాసం కనపడుతుందో ఒకసారి కనుక్కుంటాం. తర్వాత యేసు ప్రభు తర్వాత మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడనో సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము అని ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరించుతూనే ఉంటుంది. ఎంత నీతిగా యథార్థంగా, ఎంత ఆత్మీయంగా కనపడుతున్నటువంటి మాటలన్నీ అతను నీతిగా బ్రతుకుతున్నాడు. నరహత్యలు చేయకుండా, అబద్ధములు ఆడకుండా, మోసం చేయకుండా. జక్కయ్య మాత్రం మోసగాడి, అన్యాయస్తుడు. ఆయనకి ఏసైనా కలవాలనిపించింది. జక్కయ్యకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకుంటాం. ఇతడు ఎలా బ్రతికాడట? అయ్యా, నేను బాల్యం నుండే ఇవన్నీ నేను చేస్తా ఉన్నానయ్యా, నేను బాల్యం నుండే నేను బాల్యం నుండి ఎలా బ్రతుకుతున్నాను అనుకున్నావు? నువ్వు ఇప్పుడు చెప్పావు లిస్టు, పాపపు లిస్టు చెప్పావు చూసావా, వాటన్నిటిని నేను అనుసరించలేదు. ఏ పాపాన్ని? నేను బాల్యం నుండే నమ్మకంగా బ్రతికాను. అయితే ప్రభు అన్న మాట ఏంటంటే, ఒకటి నీకు పొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకేమో, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడి. పరలోకానికి ఎక్కడ మార్గం చెప్పాడు. పరలోకం వెళ్ళాలని ఆశపడతా ఉన్నావు కదా, పరలోకం రావాలని ఆశిస్తా ఉన్నావు కదా. అయితే ఇదిగో ఒక మార్గం ఉన్నది, ఈ మార్గంలోకి రా, ఈ కొనదంతా వచ్చి నన్ను వెంబడించండి. ఇప్పుడు మిగులు ధనవంతుడు కనుక ఒక చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. గమనించండి దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, ఇతనికి పరలోకం వెళ్ళాలని ఆశ ఉన్నది కానీ, దేవునితో ఉండాలని ఆశ ఉన్నది కానీ, దేవునితో కలిసి గడపాలన్న ఆశ ఉన్నది కానీ, దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండాలన్నటువంటి ఆశ అయితే ఉన్నది కానీ, అతనికి ఒకటి అడ్డమైపోయింది. దేవుడు తెలిసిన ధనము అనే యెహోలోక సంబంధమైన ధనము అనేది అడ్డమైపోయింది దేవునితో కలుసుకోవడానికి. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఎక్కడ ధనం అడ్డమైపోయింది, తన గొప్పతనం అడ్డమైపోయింది, తను సంపాదించిన అన్ని అడ్డమైపోయింది. ఈ లోకంలో ఎంతో సంపాదించున్నాడు, ఎంతో ధనాన్ని సమకూర్చున్నాడు, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడు, ఎన్నో ఉన్నతమైనటువంటి పేరు సంపాదించుకున్నాడో తెలియదు కానీ, వాటన్నిటిని అమ్మేసి దాన్ని వెంబడించేవాడు దేవుడు అన్నప్పుడు అతనికి అది సాధ్యపడలేదు. దేవునికి తనకి అడ్డుగా నిలిచిన ఇహలోక సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను వదులుకోవటం తనకి ఇష్టము కలగలేదు, అది అడ్డమైపోయింది. అందుకే దేవుని రాజ్యాన్ని పొందుకోలేకపోయాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఇదేనా మన జీవితంలో కూడా మనం గ్రహించుకోవలసినటువంటి విషయాలు ఏమిటో తెలిసిన, దేవునికి మనకి ఏమి అడ్డులు ఉన్నాయి? మన ఆత్మీయత ఎదగలేకపోవటానికి, మన ఆత్మీయత అభివృద్ధి చెందలేకపోవటానికి, దేవునికి నమ్మకంగా బ్రతకలేకపోవటానికి, హృదయాన్ని క్రమరించుకొని ప్రార్థన చేయలేకపోవటానికి, పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించలేకపోవటానికి ఏవి ఆటంకాలైపోతా ఉన్నాయి? దేవుని కార్యాల కొరకు ప్రార్థించడానికి ఏవి అడ్డులైపోతా ఉన్నాయి? కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించుకోవటానికి, భర్తను, భార్యను, పిల్లలను, కుటుంబాన్ని యావత్తుగా రక్షణ మార్గంలోనికి నడిపించుకోవటానికి ఏవి ఆటంకాలైపోతా ఉన్నవి, ఏవి అడ్డులైపోతా ఉన్నాయి? పరిశీలన చేసుకునే వ్యక్తులుగా మనం కనపడతా ఉన్నాం. దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోవటానికి ఏవి ఆటంకాలు, ఏవి అడ్డులైపోతాం? ఇతనికైతే ధనం అడ్డమైపోయింది, భోగం అడ్డమైపోయింది, సుఖ సౌఖ్యాలు అడ్డమైపోయాయి. దేవుని బిడ్డలైనటువంటి వారా, ఒకసారి నేను గుడివాడ ప్రాంతంలో ఉంటున్నప్పుడు అక్కడ దైవజనులు అక్కడికి వచ్చి ఒక విశ్వాసి ఒక 4 వారాల నుంచి ప్రార్థనకు రావటం లేదు.
ప్రార్థనకు రాకపోతే దైవజనులు అక్కడ అనిల్ ఒకసారి మీరు వెళ్ళి ఇంకో సహోదరుని పంపించి ఒకసారి వెళ్ళి ఆ కలిసి రండి, ఏంటి విషయం కనుక్కొని రండి, వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పేసి నన్ను ఆ సహోదరుని పంపించారు. పంపిస్తే ఇంటికెళ్తే చక్కగా ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకుని ఏదో చూస్తా ఉంది. తర్వాత అక్క వందనాలు అక్క అనేసరికి అయ్యారంటే కూర్చుంది. ఏంటో ఎలా వచ్చారు, బాగున్నారు, అయ్యగారు బాగున్నారా, అందరూ బాగున్నట్టు, అందరూ బాగున్నారక్క, అందరూ బాగున్నారు, ఏటక్క నాకు వరాలు వచ్చి ప్రార్థనకు రావట్లేదంటే అప్పుడే వాళ్ళ ఆయన బయట నుంచి ఒక కవర్ తీసుకుని వచ్చాడు. ఆ రోజు ఆదివారం కవర్ తీసుకుని వచ్చాడు. చూసి వాళ్ళ ఆయనకెళ్ళి చూసి, ఇదిగో చూడండి చూడండి, ఇగో ఇప్పుడు తీసుకొస్తాడు, ప్రార్థన టయానికి తీసుకొస్తాడు మా మాంసం. ప్రార్థన టయానికి మాంసం తీసుకొస్తే నేను ఎప్పుడు చేసి ఎప్పుడు రావాలి చర్చికి, ఇప్పుడు వచ్చాడు, ప్రార్థన టయానికి వచ్చాడు, ఇప్పుడు తీసుకొస్తాడు, ఇప్పుడు ఇది వండి చేసి నేను ఎప్పుడు రానా చర్చికి, ఇట్లా చేస్తాడా ఆయన. అయ్యో దేవుడి సన్నిధికి రావటానికి ఆమెకి ఏం అడ్డమైపోయింది, దేవుడి సన్నిధికి రావడానికి ఏం అడ్డమైపోయిందండి, మాంసపు కూర అడ్డమైపోయింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుని కలుసుకోవటానికి ఏం అడ్డంకులు, దేవుని సన్నిధికి రావడానికి ఏమిటి అడ్డంకులు, దేవుని కార్యాలు చూడటానికి ఏంటి అడ్డంకులు, బలహీనతలు చూడిపించబడటానికి, ఆత్మీయతలు అభివృద్ధి చెందటానికి ఏవి అడ్డంకులు అయిపోతున్నాయో మనం గ్రహించుకుందామా ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వారు. ఇక్కడున్న వ్యక్తికి యేసు ప్రభువుని కలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళు బోధకుడా, ఎంత వినయము, ఎంత విధేయత, చెప్పయ్యా నీ రాజ్యం కావాలి, నాకు నన్ను ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. వీటన్నిటిని అనుసరించబట్టి నేను బాల్యం నుండి అనుసరిస్తా ఉన్నాను. మరి అయితే ఇది ఒకటి కొదువుగా ఉందా నీకు, ఈ కొదువును తీసేయంటే సాధ్యపడలేదు. ఈ రోజు మన జీవితంలో సాధ్యపడలేనివి ఉన్నాయా? ఏదైతే దేవునికి మనకు అడ్డులుగా ఉన్నవో వాటిని విడిచిపెట్టడానికి ఏంటి అభ్యంతరకరమైన పరిస్థితులు ఉన్నవా? అయితే జాగ్రత్త, నష్టపోయే వ్యక్తులుగా మనం ఉంటాం. ఆత్మీయతలో నష్టపోయే వ్యక్తులుగా ఉంటాం. భౌతిక పరంగా నష్టపోయే వ్యక్తులుగా ఉంటాం. దేవుని బిడ్డలైనటువంటి అలాగే మరొక వ్యక్తిని చూపిస్తాను. దేవునికి దూరం అయిపోయి ఏదో ఆటంకాలు అడ్డులు పెట్టుకొని దేవుని కార్యానికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు మనం దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 18వ అధ్యాయము నేను చదువుతాను, దయచేసి 7వ వచనం నుండి. ఆ స్త్రీలు ప్రతి గానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు హతము చేసిననుకుని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరి, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ సౌలు మనకు కనపడతా ఉన్నాడు. సౌలు చేయలేనటువంటి కార్యాన్ని దావీదు చేశాడు గొల్యాతును హతమార్చే సందర్భం. అది సౌలుకి తెలుసు. సౌలే పంపించాడు, పర్మిషన్ కూడా ఇచ్చాడు. అయితే దావీదు వెళ్ళి గొల్యాతును హతమార్చి తిరిగి వస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దావీదుకు 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది స్తోత్రాలు స్తుతులంటూ చెల్లిస్తూ వారేదో ఆనందంతో గద్దులు వేస్తామంటే ఆ మాటలు విన్నటువంటి సౌలట ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు చూశాడు. అంటే ఇక్కడ సౌలుకి ఓర్వలేనితనం, అసూయ, ద్వేషము, పగ ఒక వ్యక్తి ఉన్నతంగా కనపడేసరికి, ఒక వ్యక్తికి ఉన్నతంగా కనపరచబడేసరికి ఎంతలో ఏమి పెరిగిపోయిందంటే ద్వేషం పెరిగిపోయిందండి. అక్కడ నుంచి ప్రారంభమైంది సౌలు యొక్క పతనం. దేవునికి సౌలుకి ఏమి ఆటంకాలు అయిపోయినా తెలిసినా సౌలు అసూయ దేవునికి తనకి అడ్డుగా నిలిచిపోయింది అసూయ, ద్వేషము, పగ. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఓర్వలేనటువంటి తత్వం, ఒక వ్యక్తి బాగుగా ఉంటే ఓర్వలేనటువంటి తత్వము, తోటివారు సంతోషంగా ఉంటే ఓర్వలేని తత్వం, తోటివారు ఉన్నతంగా ఉంటే ఓర్వలేని తత్వం, తోటివారు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేనటువంటి తత్వముతో కనపడుతుంది. తదుపరి తన జీవితం ఏమైందో తెలిసిన దేవునికి తనకి అడ్డుగా పెట్టుకున్న వాటి విషయంలో తన పశ్చాత్తాపతుడు కాకుండా, ఆ అడ్డులు తొలగించుకోకుండా వాటితోనే కొనసాగిపోయినటువంటి సౌలు జీవితము, తన కుటుంబం యావత్తు నిర్వీర్యమైపోయింది. తన కుటుంబం యావత్తు పతనమైపోయింది. ఓర్చుకోలేని తత్వం, సహించలేనటువంటి తత్వం, అసూయ, ద్వేషం,
బాగా చూసారా దేవుడి బిడ్డలైనటువంటి వల్ల మనం నేర్చుకోవలసిన పాఠ్యాంశాలు ఎదుటి వ్యక్తి విషయంలో, కుటుంబీకుల విషయంలో, బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో, ఇరుగు పొరుగు వారి విషయంలో ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాం? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావా? లేదా వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉన్నావా? క్రీస్తు నెరిగిన బిడ్డలుగా ఉన్న మనం, రక్షించబడిన వ్యక్తులుగా ఉన్న మనం, వారు మనసు పొందిన వ్యక్తులుగా ఉన్న మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మన జీవితంలో ఎలాంటి వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాము? తోటి వ్యక్తుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల, లేదా కుటుంబంలోనే అక్క చెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల, అత్తమామల పట్ల, తోటి కోడల పట్ల ఎలాంటి స్వభావాలు? మాటలతో కలిసి పోటీ మాటలేమో, ఓర్వలేని తత్వమా, ఉన్నతంగా ఉంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్చుకోలేని తత్వమా? పైకి చెప్పలేము కానీ మనసులో ఎలాంటి భావాలు కలుగుతా ఉంటాయి. అది దేవునికి మనకి అడ్డుగా నిలిచినట్లే. వాటన్నిటి విషయంలో మనం ప్రక్కన పెట్టి, నాకు కావలసినవి ఇవి కావు, నాకు దేవుడు కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలి, దేవుని నీతి కావాలి, యథార్థత కావాలి, మంచి మనస్సాక్షి కావాలి. అలాంటి తత్వాన్ని కలిగి మనం ఉంటే క్రీస్తుని మనం సంపాదించుకున్న వ్యక్తులుగా, ఏ ఆటంకాలు వచ్చినా, ఏ అభ్యంతరాలు వచ్చినా, ఎటువంటి ఆటంకకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నా దేవుని కొరకు మనం ముందుకు సాగుతుంది. ఎంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, ఎంత గొప్ప ఆత్మీయ మేలులు మనం పొందుకోగలుగుతాం. ఇంకొక వాక్య భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. ఇక్కడ మనం నిర్గమ కాండంలో 14వ అధ్యాయుడు మనం చూస్తే మోషే మనకు కనపడతా ఉన్నాడు. ఈ మోషే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు బానిసత్వ బ్రతుకుతున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేను పంపించి వాళ్ళ బానిసత్వపు సంఖ్యల నుండి విడిపించి, దేవుడు చూపించు పాలు తేనెలు ప్రవహించు దేశం వైపు నడిపించమని మోషేను పంపిస్తే, అదే కోణంలో పౌలు దగ్గర నుంచి ఈ 6 లక్షల కాల్పాలాన్ని నడిపిస్తూ ఉన్నాడు మోషే. ఈ నడిపిస్తూ ఉన్న తరుణంలో ఆ బానిసత్వపు బంధకాల నుంచి, ఫరో బానిసత్వపు బంధకాల నుంచి విడిపించి దేవుడు చూపించు మార్గం వైపు నడిపిస్తూ ఉన్న తరుణంలో అక్కడ ఎర్ర సముద్రం ఒకటి అడ్డంగా వచ్చేసి ముందుకు సాగటానికి అవకాశం లేదు. వెనక చూస్తే మరలా ఫరో సైన్యం తరుగుతా ఉంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ముందుకు వెళ్ళటానికి ఎర్ర సముద్రం అడ్డమైపోయింది. కొంతమంది అయితే సనటం మొదలెట్టేశారు. మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ చంపాలని తీసుకొచ్చావా? అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? అక్కడే ఉన్నా బాగుండేది, అక్కడ ఐగుప్తులోనే మేము చనిపోయేవాళ్ళు అని ఎంతో సరుగుతా ఉన్నారు. ఆ ఆటంకాన్ని చూసి, ఆ అడ్డును చూసి గొడుగుతా ఉన్నారు. ఆ అభ్యంతరాన్ని చూసి గొడుగుతా ఉన్నారు. ఫరో మీద క్షమించాలి, మోషే మీద గొడుగుతూ ఉన్నారు. మోషే దేవుడు ప్రార్థించినప్పుడు ప్రార్థన చేస్తున్నావేంటి? కానీ ఈ కర్రను పైకెత్తినప్పుడు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రం ఏమైపోయింది తెలుసున? చీలిపోయిందండి. అడ్డుగా ఉన్న సముద్రము చీలిపోయింది. ముందుకు సాగనివ్వకుండా ఉన్న సముద్రం, దేవుడు చూపించే మార్గం వైపు సాగనివ్వకుండా ఉన్న సముద్రం, దేవుని కార్యాన్ని కొనసాగించకుండా అడ్డుగా నిలబడినటువంటి సముద్రం, ఇశ్రాయేలు సైన్యాన్ని రక్షించడానికి, ముందుకు నడిపించడానికి, అడ్డుగా నడిపించడానికి సంకల్పాన్ని కోరుకుంటే అడ్డుగా ఉన్నటువంటి ఆ సముద్రం ఏమైపోయిందంటే చీలిపోయిందంటే, రెండుగా ఆరిన నేలన ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆ అడ్డును బట్టి ఎంత సనిగారు, ఆ అడ్డును బట్టి ఎంత గొనిగారు, ఆ అడ్డును బట్టి అభ్యంతరాన్ని బట్టి ఎంత బలహీనమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉన్నారు. రోజుల్లో ఏదైనా మన జీవితంలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, మనం ముందుకు సాగుతున్నప్పుడు ఏదైనా అభ్యంతరకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఈ స్థితి వచ్చింది, నాకెందుకు ఈ గతి వచ్చింది, ఎందుకు నాకు ఈ పరిస్థితులు రావాలి అని కొరుక్కుంటున్నామేమో, సరుక్కుంటున్నామా, బలహీనపడుతున్నామా, బలహీనమైనటువంటి మనస్సాక్షికి మనం చోటిస్తున్నామా? కాదు ప్రియ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళారా, క్రీస్తు యందే నిరీక్షణ కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ముందుకు సాగిపోతే అద్భుతమైనటువంటి కార్యాలు మన దేవుళ్ళలో మనం చూడగలుగుతాం. దేవుడు మనకు చూపిస్తాడు మార్గాన్ని, మనకు ఆయన ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఈ రోజు ఈ దినాల్లో చూస్తే ఎన్ని అడ్డులు కనపడతా ఉన్నాయి. మనం సంఘాల్లో కూడుకొని ప్రార్థించలేని పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎన్ని అడ్డంకులు, కరోనా అనే ఒక అడ్డుగా దేవుని కలుసుకొని ఒకటి దేవుని సన్నిధికి వెళ్ళడం, ఒకటి దేవుని సన్నిధిలో మనం ఆరాధించని ఒకటి అడ్డుగా అయిపోయింది. అయినా సరే ఆ అడ్డును మనం అధిగమించి, ఇదిగో జూమ్ యాప్ లో మన స్తుతిని దేవుని కనపరచట్లేదా, దేవుని మహిమపరచట్లేదా, దేవుని కనపరుస్తూ మనం ముందుకు సాగట్లేదు.
అలాగే దైవజనులు కూడా మనల్ని బలపరచనివ్వకుండా, ఆత్మీయంగా మనం స్థిరపరచనివ్వకుండా ఎంతో మంది దైవజనుల్ని బలహీనపరుస్తున్న ఈ కరోనా టైంలో కూడా మనం అంతకంతకు ముందుకు సాగిపోయి దైవజనుల కొరకు బలమైనటువంటి ప్రార్థన చేసే యూతులుగా మనం ఉండాలి. ఆత్మీయ తల్లిదండ్రుల కోసం, దైవజనుల కోసం వారు తిరిగి మనల్ని ఆత్మీయతలోకి నడిపించేంత వరకు మనం పట్టుబిడవక ప్రభు సన్నిధిలో మొరపెట్టే వ్యక్తులుగా మనం ఉంటే దైవజనుల్ని మనం ఆరోగ్యంగా మనం చూడగలుగుతాం. మరలా రానున్న దినాల్లో మన ఆత్మీయతను నిలబెట్టగలిగే గొప్ప యోధులుగా మనం చూడగలుగుతాం. ప్రియా దేవుని బిడ్డలైనటువంటి వలన కాబట్టి ఈ మాటలు మీరు గమనించుంటారని, ఆసక్తిగా విని ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా జక్కయ్య మంచి మనకు మాదిరిగా కనపడుతున్నాడు కదా, మాదిరిగా కనపడుతూ ఉన్నాడు కదా. ఆ జక్కయ్య మాదిరిని గనక మనం నేర్చుకోగలిగితే ఆ పొట్టితనం అనే అడ్డాన్ని అధిగమించాడు, సిగ్గుని పక్కన పెట్టాడు, ఎవరేమనుకుంటా నాకెందుకు అనుకున్నాడు, చెట్టెక్కాడు. నేను కింద పడితే జారిపోతే ఏమన్నా అయిపోతానేమో అనుకోలేదు, నేను ఏమైపోయినా పర్లేదు అనుకున్నాడేమో, కాలు చిరిగినా బాధలేదు అనుకున్నాడేమో. ఏది ఏమైనా నేను యేసయ్యను కలుసుకోవాలి, యేసయ్యను చూడాలి, యేసయ్యను నేను ఆ ముఖ దర్శనాన్ని చేసుకోవాలన్నటువంటి ఆసక్తి తన జీవితంలో గొప్ప కార్యం చేసింది కదా. అదే గొప్ప కార్యం, అదే ఆసక్తి మనలో ఉంటే అదే గొప్ప కార్యాన్ని దేవుడు మన పక్షులు చేయటానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వలన జక్కయ్యలో ఉన్నటువంటి ఆధిక్యత, జక్కయ్యలో ఉన్నటువంటి ఆత్మీయత మనము నేర్చుకొని క్రీస్తులో మనం ముందుకు సాగిపోయే వ్యక్తులుగా ఉన్నాం. దేవుడి కొద్ది మాటలను దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ఇదిగో నిజమే ప్రభా, అయ్యా జక్కయ్య జీవితంలో అద్భుతం జరగటానికి కారణము, జక్కయ్య జీవితంలో మార్పు రావటానికి కారణము ఇదిగో తను నీ యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. తనకున్న అవరోధాలను, తనకున్న అడ్డులను, తనకున్న ఆటంకాలను అధిగమించాడు కాబట్టి ప్రభా గొప్ప మేలులు చూడగలిగాడు కదా. నాయన ఇదిగో మా జీవితంలో కూడా ప్రభా ఏ ఆటంకం వచ్చినా, ఏ అభ్యంతరాలు చోటు చేసుకున్నా నాయన ఇదిగో మిమ్మల్ని విడిచేవారిగా కాక, మీ సన్నిధికి ఎడమయ్యే వారిగా కాక, మీ కార్యాలకు దూరం అయ్యే వారిగా కాక ప్రభా మీతో ఐక్యపరచబడి, మీతో సహవాసము కలిగి, మీ బిడ్డలైన వారికి నమ్మకస్తులుగా ఉండటానికి మీరే సహాయము దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకొనమని ప్రియా ప్రభు అయిన యేసే నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చాలా వందనాలు అంకుల్. హల్లెలూయా. దేవుడు మన కోసం ఆయన మంచి వాక్యంను సిద్ధపరిచి అనిల్ అంకుల్ ద్వారా మనందరికీ ఆయన వాక్కును అందించాడని నమ్ముతున్నాను. అందును బట్టి దేవునికి స్తోత్రములు, అనిల్ అంకుల్కి నా నిండు వందనములు. ఒక పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం, ముగించుకుందాం. తర్వాత ఆధారం నీవేనయ్యా, కాలం మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా అనే పాట పాడుకుందాం. Jesus. ఆధారం నీవేనయ్యా, కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం
లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను, నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను, హృదయమునిచ్చావు నెమ్మది నొంద, హృదయమునిచ్చావు నెమ్మది నొంద, సాక్షిగా జీవింతును, హల్లెలూయా, సాక్షిగా జీవింతును, యేసయ్యా నీ సాక్షిగా జీవింతును, యేసయ్యా సాక్షిగా జీవింతును, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, నెమ్మది నుండ కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. నాతో పాటు కలిసి పాడండి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కాలం మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అనిల్ అంకల్ని మరొకసారి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం దయచేయమని అందజేయమని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి ప్రభా, ఎప్పటి వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన స్తుతి ఆరాధన ద్వారా వాక్యము ద్వారాను ప్రభా మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్యానుసారమైన జీవితాలను మేము జీవించడానికి, తద్వారా ఆత్మీయంగా బలపరచబడి మీ కార్యాలు మేము చూడటానికి సహాయం దయచేయండి ప్రభా. ఆయన ఎదుగో ప్రాముఖ్యంగా దాసుల గురించి ప్రార్థించడానికి తగిన వాడను కాదు ఆయన ప్రభా. ఆయన ఏదేమైనప్పటికీ అయా త్వరితగతిన మీ బిడ్డల మా మధ్యకు నడిపించి ఆత్మీయ కొరతలో ఉన్న మమ్మల్ని నాయన ఇదిగో ఆత్మీయ అభివృద్ధిలోనికి నడిపించబడటానికి సహాయం దయచేయండి త్వరగా మా మధ్యకు నడిపించి నాయన గొప్ప సాక్షులుగా నాయన మా మధ్య నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అట్టి కార్యాలు మీరు జరిగించుకొని ప్రతి ఒక్కరూ ప్రభా దాసుల కుటుంబ పక్షముగా అయా ప్రభు ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ప్రార్థన ప్రతిఫలాలను అయా మేము త్వరితగతిన చూడటానికి మీరు సహాయం దయచేయండి. ఆశ్చర్యకరుడు, అద్భుతపరుడు, ఆలోచనకర్త, అద్వితీయ తండ్రి, నిత్యులకు తండ్రి, జీవము కలిగిన దేవా, సమాధానకర్త, యుగధిపతి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా, మా బాహువా, మా కోట, మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడు అయిన దైవమా, పరమ తండ్రి, పరమ వైద్యుడ, పరమ కుమ్మరి, ప్రధాన కాపరి, నిత్యము వేలాది దూతలతో స్తుతులు అని గానాలతో కొనియాడబడుతున్నటువంటి మా యేసు రాజా, మీరే ప్రభా విడుదల పక్షాన నిలిచి మా మధ్యకు త్వరగా రప్పించి ఈ కార్యాలు జరిగించమని ఆయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రియా ప్రభు అయిన యేసే నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కృప వారి యొక్క సన్నిధి సహవాసము ఇదిగో కూడి ఉన్న ఇది నానైతే దువ్యాపులో కలుసుకొని మేము మాటలు విన్నారు ప్రభా. వారందరి పక్షాన మీరుండి, దాసుల పక్షాన మీరుండి కార్యాలు జరిగించుకొని నాయనాగో మీ సన్నిధి కాంతిని ఉదయింపచేసి ఆయన ఆమె బిడ్డలు త్వరగా మా మధ్యకు రప్పించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇక్కడతో మన ఆదివారపు ఆరాధన క్రమము ముగుస్తుంది. ఈ వారం ఆరాధన క్రమము. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు అనిల్ అంకుల్. మంచి సందేశము మాకు అందించారు. ఆల్సో వినూత్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పెషల్ సాంగ్, వెరీ టైమ్లీ. మంచి అర్థం ఉన్న సాంగ్, జోయల్ కొడాలి గారి పాట. రీసెంట్ టైమ్స్లో చాలా మందికి ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అది. సో థ్యాంక్స్ టు జోయల్ కొడాలి గారు కూడా ఫర్ ద బ్యూటిఫుల్ సాంగ్. చిన్న అప్డేట్ ఇస్తానండి యథావిధిగా. ఫస్ట్ నా గురించి చెప్తాను, చిన్నది కాబట్టి. ఐఎమ్ ఆల్ రైట్. దగ్గు వస్తుంది, మీరు ఇవాళ గమనించి ఉంటారు. నిన్నటి నుంచి కొద్దిగా దగ్గు వస్తుంది. మొన్న వారం అంతా ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఫైన్. కాకపోతే నిన్న మార్నింగ్ ఆయిలీ ఫుడ్ తినడం వల్ల అనుకుంటా, ఫోన్స్ మాట్లాడి కొద్దిగా రెస్ట్ తీసుకోకుండా ఉండడం వల్ల అనుకుంటున్నాను. బట్ ఐ మస్ట్ బి ఆల్ రైట్ బై టుమారో. గత వారము మరి ఎట్లా పాడతానో నాకే తెలియలేదు, కానీ అనుకున్నాను. కానీ దేవుడు 2 పాటలు పాడదాం అనుకున్నా, కానీ 6 పాటలు ఎట్లా పాడాను నాకు తెలియదు. 5 నిమిషాల ముందు వరకు కూడా నేను ట్రై చేస్తే ఆయాసం వచ్చింది పాటలు పాడుతుంటే గత వారము. అట్లాంటి దేవుడు ఎట్లాగైతే నడిపించాడో అలాగే ఇవాళ కూడా ఆయన నడిపించాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రములు. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది నాకు, అంతే. ఇంజెక్షన్స్ వెళ్ళడం వల్ల నా లెవెల్స్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయి. మమ్మీ విషయంకి వస్తే,
యాక్చువల్‌గా 2 రోజుల నుండి చాలా బెటర్‌గా ఉన్నారు మమ్మీ అని చెప్పొచ్చు. ఐయామ్ సో హ్యాపీ టు సే. అంతకుముందు మమ్మీ చాలా మందికి తన ప్రేయర్ చిన్న సాక్ష్యంలాగా మన సంఘస్థులు చాలా మందికి, ఇంకొంతమందికి వాయిస్ రికార్డ్ పెడితే చాలా మంది నా దగ్గర బాధపడ్డారు. ఏంటి గొంతు మరి అంత ఆయాసపడుతుంది, చాలా దుఃఖం వచ్చింది అది ఇది అని. బట్ ఒక 2 డేస్ నుండి మరి మీరు ఎంతమంది విన్నారో తెలియదు గానీ షీ సౌండ్స్ అ లాట్ బెటర్ నౌ. ఖచ్చితంగా మమ్మీ కూడా రికవరీ ఫేజ్‌లోకి వచ్చింది అని నమ్ముతున్నాను. డ్యాడీ గురించి కొత్తగా చెప్పేదేం లేదండి. సేమ్ సీపాప్ మాస్క్ పెట్టుకుంటే 95 అట్లా మెయింటైన్ అవుతుంది. కాపోతే మాస్క్ తీసేస్తుంటే అంటే తినడానికి, తాగడానికి, ఏమైనా పనులుండి లెగడానికి తీసేస్తుంటే మాత్రం ర్యాపిడ్‌గా లెవెల్స్ డ్రాప్ అయిపోతున్నాయి. టైం పడతదంటున్నారు డాక్టర్స్. కానీ డాక్టర్స్ చెప్పిన దాని టైం కంటే కొద్దిగైనా తక్కువ టైంలోనే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయాలి, చేస్తాడు అన్న ఆయన గురించి సాక్ష్యం చెప్పుకోవాలి. డాక్టర్స్ ఇట్లా అన్నారు గానీ, దేవుడు ముందే తీసుకొచ్చాడు ఇంటికని చెప్పుకోవాలన్న ఆశ ఉంది. మా అందరి కోసం ప్రార్థిస్తున్న వారందరికీ నీకు ఎంతో స్తోత్రములు. గత రాత్రి మరి ఎవరికి వారి ఇళ్లలో కాకుండా సంఘంగా కూడి పేతురు గురించి ఎట్లాగైతే ప్రార్థించారో సంఘము, అలాగే సేవకుల కోసం సంఘంగా కొద్ది మంది కూడి ప్రార్థించారని నేను విన్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. డాడీ ప్రస్తుతం, పాస్టర్ గారు ప్రస్తుతం ఓన్లీ లిక్విడ్ డైట్ మీద ఉన్నారు. అయితే మమ్మీ కూడా మొన్నటిదాకా లిక్విడ్ డైట్ తీసుకుంది కానీ 2 రోజుల నుండి అన్నం అవి ఇవి తింటుంది. సో డెఫినెట్లీ షీస్ గాటన్ బెటర్. ప్రార్థిస్తున్నా మీ అందరికీ నా నిండు వందనములండి. మరలా జూమ్‌లోనే వచ్చే వారం కూడా కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ వందనాలండి.